పాకిస్తాన్ ఎయిర్ బేస్లు అయితే విలవిలలాడుతున్నాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, చక్లాలా ఎయిర్ బేస్, సియాల్కోట్ ఎయిర్ బేస్, మురిద్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ వీటిట్లలో 100కి 40% డ్యామేజ్ రెండిటికి జరిగింది. 100కి 60 నుంచి 70% డ్యామేజ్ మూడిటికి జరిగింది. ఇది ప్రాథమికమైనటువంటి అంచనా. సమగ్ర అంచనా తర్వాత తేలుతుంది. ఈ ఎయిర్ బేసులు ధ్వంసం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు JF-17లను F-16లను తీసుకుని మన మీదకి రావాలంటే ఎయిర్ బేస్ ఉండాలి. దగ్గరలో ఉన్న ఎయిర్ బేసులు కొట్టేసాం, దూరంలో ఉన్న ఎయిర్ బేసుల నుంచి వస్తుంటే మనకు తెలిసిపోతుంది, అప్పుడు ముందుగానే కొడతాం. ఇప్పుడు పాకిస్తాన్కి చుట్టుముట్టి కొడుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన నేవీ, ఇంకో పక్కన మన ఎయిర్ ఫోర్స్ అయితే అక్కడున్న ఎయిర్ బేసులను కొట్టొచ్చు. మన ఎయిర్ బేసులు కొట్టడానికి వచ్చిన పాకిస్తాన్ విఫలమైంది. మనం వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ బేసులను కొట్టాం. మన మిలిటరీ బేసులను కొట్టడానికి వచ్చినటువంటి పాకిస్తాన్ విఫలమైంది. ఓ రకంగా ఓడింది, కానీ అది చెప్పుకోవడానికి మనసుకి అడ్డుపడింది. అందుకని ఫేక్ నేరేషన్తో అది కొట్టాం ఇది కొట్టామంటూ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రజలకి చెప్పుకుంటూ బ్రతికేస్తుంది.